పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్లైన్ సెప్టెంబర్ 30లోగా ఫలితాలు వెల్లడించాలని తీర్పు. ఇక వార్డులు రిజర్వేషన్లు ఖరారు కోసం సర్కారు 30 రోజుల గడువు. ఆ తర్వాత ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘానికి 60 రోజులు టైం. ఇక ఏడాదిన్నరగా ఎలక్షన్ జరపకుండా రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య. గ్రామ పంచాయతీలకు 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. 30 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం వార్డుల విభజన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ తర్వాత 60 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలంటూ సెప్టెంబర్ 30 నాటికి లేదా అంతకంటే ముందే ఫలితాలు కూడా వెల్లడించాలి అని ఆదేశించింది. ఎన్నికల కోసం దాఖలైన 6 వేర్వేరు పిటిషన్లపై బుధవారం 8 పేజీల తుది తీర్పును జస్టిస్ టి మాధవీదేవి వెలువరించారు. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు జరపకపోవడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పులో హైకోర్టు పేర్కొంది. ఇక నిరుడు జనవరిలో 31తో సర్పంచుల పాలన ముగిసిందని, అంటే ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడం ప్రజాస్వామ్యం స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఈ ఎలక్షన్ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలని ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని తెలిపింది. ఇక ఆలస్యానికి గల కారణాల్లోకి వెళ్ళడం లేదు. ఎన్నికలు జరపకపోవడం వల్ల దాదాపు ఏడాదిన్నరగా గ్రామాల ప్రజాపాలన లేకుండా పోయిందని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఎన్నికల ఆలస్యం కావడానికి గల కారణాల్లోకి తాము వెళ్ళడం లేదంటూ పేర్కొంది. అంటే ఇక చూడండి, బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం, స్థానిక ఎన్నికలపై హైకోర్టు డెడ్లైన్ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ సమాలోచనలంట. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర రిజర్వేషన్ బిల్లు, త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్, లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్న ప్రభుత్వం డెడ్లైన్ కన్నా ముందు ఎన్నికలు ముగించేలా ప్రణాళిక. మరొక వారం 10 రోజుల్లోనే క్లారిటీ అంట. ఇక బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం. పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్ పోటీ చేస్తాం, గెలుపు మాదే, బనకచెర్ల అడ్డుకొని తీరుతామంటూ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కామెంట్లు కనబడుతున్నాయి. అంటే మీ అందరికీ తెలుసు, గత కొన్ని నెలల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల మీద డిస్కషన్ జరుగుతుంది. ఇప్పటికీ ఏడాదిన్నర అయింది. ఇక కోర్టు దాకా పోయారు. కోర్టు కూడా మొట్టికాయలేసి నిన్న తీర్పు చెప్పింది. ఆ తీర్పు ఏంటనేది కూడా ఇప్పుడు మీకు చదివి వినిపించింది. ఏమంటుంది తీర్పు? సెప్టెంబర్ 30 నాటికి ఫలితాలను వెల్లడించే విధంగా ఎన్నికలు నిర్వహించాలంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం నెల గడువు అడిగితే రాష్ట్ర ఎన్నికల సంఘం 2 నెలల గడువు అడిగింది. ఈ నెలలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ గురించి డిస్కషన్ చేస్తే ఏదైతే 30 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం వార్డుల విభజన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తే మరి 60 రోజులలో ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే సర్పంచ్ ఎన్నికల్ని ఎట్లా నిర్వహించాలన్నటువంటి మరి ఆ వార్డుల వారిగా వచ్చినటువంటి జాబితా కావచ్చు, మరి అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కావచ్చు, బ్యాలెట్ బాక్సులు కావచ్చు, ఇట్లా అన్ని రకాల వ్యూహాలని అన్ని రకాలుగా మరి ఎన్నికలకు ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘము ఏర్పాటు చేసుకుంటుంది. సో ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు ఇక ఈ 3 నెలల ప్రాసెస్లో అయితే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 అంశాల మీద ఆలోచించాల్సి ఉంటుంది. ఒకటి, పార్టీల పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ వారికి టికెట్లు కేటాయించాలనా, లేకపోతే రాష్ట్రపతి ముంగల ఏదైతే 2 చట్టసభల్లో ఆమోదం పొందినటువంటి బీసీ రాజ్యాంగపరంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా ఉపాధి పరంగా, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో మరి 42% రిజర్వేషన్ కల్పించాలని ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి ముంగిట్టున్నటువంటి ఆ బిల్లు క్లియరెన్స్ కోసం సుప్రీంకోర్టుకు లీగల్గా పోయి మరి 42% రాజ్యాంగ పరంగా పొందాలన్నా, ఏం చేయాలి, లేదంటే ఆల్ పార్టీని తీసుకొని ఢిల్లీకి పోవాలన్నా, ఆల్ పార్టీతో మాట్లాడి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలనేటువంటి ఆలోచన కూడా ఈ 3 నెలల్లో మరి చేసుకొని ఎన్నికలకు పోయేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ సెప్టెంబర్ 30 లోపు ఇక సర్పంచ్ ఎన్నికలు అయితే ముగిసేటువంటి ఛాన్సు క్లియర్గా కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఈ వార్తా కథనమే కనిపిస్తుంది. సో ఎన్నో రోజుల నుంచి ఇవాళ రేపా అనేటువంటి వార్తా కథనానికి ఒక ఫుల్ స్టాప్ అయితే మరి హైకోర్టు అయితే పెట్టినట్టు తెలుస్తుంది. ఇక 30వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తుందా ఇయ్యదా, పార్టీ పరమా లేకపోతే రాజ్యాంగబద్ధంగా అనేది డిసైడ్ చేసుకొని ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తోంది. రైట్, ఇంకేం కనబడుతున్నాయి? గ్రేటర్ భూముల అక్రమాల వెనుక ఫోన్ ట్యాపింగ్, 4 జిల్లాల కలెక్టర్లు వారి సీసీల ఫోన్ ట్యాప్ అయినట్టుగా గుర్తించిన సెట్టు. ప్రముఖుల
రియల్ ఎస్టేట్ వ్యాపారులు డెవలపర్ల ఫోన్లు కూడా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ట్యాపింగ్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు. ఇక మంత్రి దామోదర్ రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపై నిఘా. త్వరలో నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్లు రికార్డ్ చేయనున్న అధికారులు. రైట్. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ వివాదాస్పద భూములు కొట్టేసేందుకు సైతం ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నట్లుగా సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగు చూస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు డెవలపర్ల ఫోన్లను ప్రభాకర్ టీం ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది. నేనేం చెప్తున్నా, ఈడ